నమస్తే. వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ రాహుల్ పటేల్. ఈరోజు పిఠాపురం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద హాట్ టాపిక్ సీట్ ఏదైనా ఉందంటే అది మంగళగిరి మాత్రమే. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైనటువంటి లోకేష్ బాబు గారు మంగళగిరి నుంచి లాస్ట్ టైం కంటెస్ట్ చేసి అతి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా లోకేష్ బాబు గారి సీట్ అయితే ఖచ్చితంగా గెలుస్తదేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ వైసీపీ వేవ్‌లో లోకేష్ బాబు గారు కూడా ఓడిపోవడం జరిగింది ఆర్కే గారి మీద. సో అది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు కూడా దాని గురించి ఒకసారి చర్చ చేసుకున్నారు. ఎందుకు ఓడిపోయాం ఏందని చెప్పేసి. ఈసారి మళ్ళీ ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పాలి ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఒక సూచన చేశారు. నీకు ఒక మంచి మన టీడీపీ కంచుకోట అయినటువంటి కొన్ని ప్లేసెస్ నుంచి నీకు నేను సీట్ కేటాయిస్తాను. నువ్వు అక్కడి నుంచి పోటీ చేయని చెప్పేసి లోకేష్ గారికి సూచించినప్పటికి కూడా లోకేష్ గారు ఒకటే ఒక మాట అన్నారంట. అది మనకు బయట ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మనకు కంచుకోట ప్లేస్ నుంచి పోటీ చేస్తే మనకేముంటది? ఏదైతే మనం గెలవమని మీరు భావిస్తున్నారో అక్కడి నుంచి గెలిచి అఖండ మెజారిటీతోని గెలిచి మీకు నేను కానుకగా ఇస్తాను. టీడీపీకి కానుకగా ఇస్తాను. టీడీపీ శ్రేణులకి కానుకగా ఇస్తానని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది. టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకేష్ గారిని సొంత పార్టీ వాళ్ళే ఈయనేంట్రా ఇలా ఉన్నాడు, గెలిచే ప్లేస్‌ని వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం సతమతం అయ్యారని చెప్పేసి మనకు కొన్ని వర్గాల ద్వారా తెలుసుకోవడం జరిగిందనమాట. కానీ లోకేష్ గారు అప్పుడు ఎందుకు ఓడిపోయారు? ఎందుకు నేను ఇక్కడ ఓడిపోయాను? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనేది పునర్సమీక్ష చేసుకున్నారు. దాని తర్వాత ఆయన నిర్ణయించుకున్నది ఏంటిదంటే 5 సంవత్సరాలు ప్రజల్లో అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను ఒకవేళ ఇక్కడ అందుబాటులో లేకున్నా నా మనిషి ఎవరైనా ఇక్కడ అందుబాటులో ఉండాలని చెప్పేసి లోకేష్ గారు భావించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే 5 సంవత్సరాల్లో మా సర్వేలో తేలింది ఏంటంటే అక్కడ ప్రజలు ఏం చెప్పారంటే ఈ 5 సంవత్సరాల్లో లోకేష్ గారు ప్రత్యేకంగా కొన్ని హాస్పిటల్ కట్టించడం జరిగింది. చిన్న చిన్నవి ఆ కాలనీస్‌లలో అక్కడ ఇక్కడ. సో దాంతో పాటు ఎవరైనా తమ పార్టీ వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కూడా చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ముస్లింలకు మైనారిటీ ప్రజలందరికీ కూడా వాళ్ళ పండుగలు వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళకు బట్టలు పెట్టడం కానీ ఇంకా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం కానీ జరిగిందనమాట. సో మొత్తానికి మంగళగిరి మొత్తం కూడా ప్రత్యేకంగా 5 సంవత్సరాలు కాన్సంట్రేషన్ చేశారు లోకేష్ గారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. లోకేష్ బాబు గారిని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏముంటాడు ఇతను, ఇక్కడ ఉండనే ఉండడు అని చెప్పేసి మొదట్లో అనుకునేవారంట. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి దీనికి ఇంకొక రకం కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చివరి మూమెంట్‌లో ఆర్కే గారు పార్టీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్‌లో కలవడం, కాంగ్రెస్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చి వైఎస్ఆర్‌సీపీకి రావడం, అక్కడ గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్‌గా కేటాయించినప్పటికీ గంజి చిరంజీవి గారు లోకల్‌లో ఎక్కువగా తిరగలేదని భావించిన వైసీపీ పార్టీ. సో ఆర్కే గారు తిరిగి వచ్చిన తర్వాత లావణ్య గారిని మళ్ళీ తీసుకోవడం, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి. ఇక్కడ తర్జన భర్జనగా వైసీపీ తర్జన భర్జన చెందడంతోనే అక్కడ ఉన్న ప్రజలు కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు. ఎందుకంటే ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరు మన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ శ్రేణుల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చివరి మూమెంట్‌లో. సో గంజి చిరంజీవి గారికి పద్మశాలి అక్కడ ఓటింగ్ చాలా ఉంటుందని చెప్పేసి అందరూ భావించారు. అందుకే వైసీపీ నుంచి అతనికి సీట్ వస్తుందని చెప్పేసి ఇన్ఛార్జ్‌గా ఉంటే తన గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆశించినంత స్థాయిగా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచలేకపోయాడని చెప్పేసి భావించి ఆర్కే గారు తిరిగి వచ్చిన తర్వాత మృడు లావణ్య గారికి టికెట్ కేటాయించడం జరిగింది. లాస్ట్ మూమెంట్‌లో తిరిగారు. లావణ్య గారి కన్నా ఎక్కువ ఆర్కే గారే బాగా ప్రచారం చేయడం జరిగింది. బట్ ఎన్ని చూసినప్పటికి కూడా లోకేష్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు. మళ్ళీ ఈసారి ఇక్కడి నుంచి నిలబడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు మన దగ్గర నుంచి నిలబడుతున్నారని అక్కడ ప్రజలు భావించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా టీడీపీకి సంబంధించిన లోకేష్ బాబు గారికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్‌లో గట్టిగా పనిచేశారని చెప్పేసి మనకు తెలవడం జరిగిందనమాట. సో ఇవన్నీ అంశాలు కూడా లోకేష్ గారికి కలిసొచ్చింది. ముఖ్యంగా లోకేష్ గారు ఎమోషనల్‌గా స్పీచ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే లోకేష్ గారి అమ్మగారు నారా భువనేశ్వర్ గారు ప్రత్యేకంగా మంగళగిరికి వచ్చి పాదయాత్రలాగా చేసి ఇంటింటికి తిరిగి కూడా లోకేష్ బాబుని గెలిపించండి అని చెప్పేసి అర్థించడం జరిగింది. ఇవన్నీ అంశాలు చూసుకొని అక్కడ ప్రజలందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యి లోకేష్ గారిని గెలిపించుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందని చెప్పేసి అప్పుడు మన సర్వేలో కూడా తేలిందనమాట. సో దానికి తగ్గట్టుగానే లోకేష్ బాబు గారు అందరూ ప్రతి ఒక్కరు కూడా వైసీపీ పార్టీలో ఉన్న చాలామంది కూడా లోకేష్ గారిని హేళన చేయడం జరిగింది. నువ్వు ఎమ్మెల్యేగా నీ జన్మలో నువ్వు గెలవలేవు అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళందరూ అన్నారు. దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని లోకేష్ గారు ఒక సమావేశంలో కూడా అవును నేను ఓడిపోయాను. నేను ఒక ముఖ్యమంత్రిని కొడుకై ఉండి కూడా ఓడిపోయాను. కానీ నేను ఓడిపోయిన దగ్గర నుంచి నేను గుణపాఠం నేర్చుకొని తిరిగి నిలబడతాను. నా అరుపు సింహం గర్జన కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆయన ఒక సమావేశంలో జరిగింది. సో దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఇది మాటలు చెప్పడమే తప్ప చేతల్లో ఉండదు. ముందు తెలుగు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకో అని చెప్పేసి చాలామంది విమర్శించడం జరిగింది. సో ఎన్నో విధాలుగా ఎన్నో తీరులుగా లోకేష్ గారిని
చాలా అంటే చాలా అంటే మన ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ట్రోల్స్ గురైంది ఎవరన్నా ఉన్నారంటే అది లోకేష్ గారే. సో ఇన్ని ట్రోల్స్‌ని తీసుకొని బాధ్యతాయుతంగా టీడీపీ పార్టీకి మంగళగిరి అనే సీట్‌ని ఖచ్చితంగా గెలుపుతోని భారీ గెలుపుతోని టీడీపీ పార్టీకి గిఫ్ట్ ఇయ్యాలనుకున్నారు. సో అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మంగళగిరిలో భారీ మెజారిటీతోని లోకేష్ గారు గెలవడం జరిగింది. అక్కడున్న ప్రజలందరూ గూడా టీడీపీ శ్రేణులందరూ గూడా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే పిఠాపురం తర్వాత హాట్ టాపిక్ ఏదన్నా ఉందా అంటే అది మంగళగిరి మాత్రమే. సో మంగళగిరిలో లోకేష్ బాబు గారు గెలవడంతోనే అక్కడున్న ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ పార్టీ శ్రేణుల గురించి చెప్పాల్సిన పని లేదు. లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా కాల్ చేసి అక్కడున్న ప్రజలందరికీ కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకున్నాడు. అలాగే వీడియో కూడా రిలీజ్ చేశారు. నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. మీ మేలుని ఎప్పుడు మర్చిపోలేని చెప్పేసి భావోద్వేగానికి గురై మంగళగిరి ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగిందనమాట. సో నారా లోకేష్ గారికి ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ నుంచి అలాగే చాలా సోషల్ మీడియా మాధ్యమాల నుంచి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఏదైతే టీడీపీకి కలిసి రాని సీట్ అనుకున్నారో మంగళగిరిని దాన్ని బ్రేక్ చేసి టీడీపీకి గిఫ్ట్‌గా ఇచ్చారు లోకేష్ గారు. సో లోకేష్ గారికి శ్రీ మీడియా నుంచి హార్ట్‌లీ కంగ్రాచులేషన్. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో గెలిచిన వారందరికీ కూడా హార్ట్‌లీ కంగ్రాచులేషన్స్.